పచ్చినా పోసింది ఇంకొకటి అటు పెట్టరా చౌటపల్లి ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం కల్లాల్లో మొలకలెత్తే వరకు కూడా ప్రారంభించబోయేది. ఈ ప్రజాప్రభుత్వంలో మా నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులు ఇబ్బంది పడదనే ఉద్దేశంతోనే కోతలు ప్రారంభం కాగానే ఇక్కడ కాంటలు ప్రారంభమయ్యే విధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకు ఇస్తున్న బోనస్ కానీ కాంట అయిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు కానీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతులు కూడా ఎవరు ఆధారపడవద్దు, ప్రతి రైతు కూడా ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేయాలి, ఇక్కడనే కాంట పెట్టడానికి కోరుతా ఉన్నాను. బయట దళారులు నమ్మొద్దు, దళారులపై మోసపోకండి, ఇబ్బంది పడకండి. దళారులు రైతులు మోసం చేస్తూ ఉంటారు, ఊళ్ళో తిరుగుతారు, ట్రాక్టర్ వేసుకొని తిరుగుతారు, కొన్ని పంట రైతానంటే కొన్ని ఊళ్ళల్లో బయట అక్కడ పెట్టకుండా ఐకేపీ సెంటర్ తీసుకురండి. ప్రభుత్వం నుంచి రాయితీ బోనస్ కూడా మీకు డబ్బులు చెంటేనే బోనస్ కూడా వస్తుంది. ఏ రైతు ఆధారపడకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయాలని కోరుతా ఉన్నాను. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ప్రతి క్షణం రైతుల కోసం, రైతు సంక్షేమం కోసమే ఆయన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పోరాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వారం రోజుల నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని గ్రామాలు, అన్ని మండలాలు కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు. మార్కెట్ కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా 2 రోజులు ప్రారంభిస్తాం. రైతులు ఇబ్బంది పడకుండా చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. రైతులు 20,000 నుండి 95,000, 96,000 దాకా ₹1,00,000 దాకా బోనస్ పెట్టే రైతులు ఉన్నారు. రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రైతు సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తానని నేను కోరుతా ఉన్నాను. నా పేరు యాదగిరి. ప్యాసింజర్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పాకిస్తాన్లోని పేషా చౌటపల్లి గ్రామం. మేము 115 క్వింటాల అమ్మినాం. ఐకేపీ సెంటర్ లో 65,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇప్పుడు తెచ్చినా అందరూ చూడండి. మళ్ళీ అది వానాకాలం ఎలాంటి కటింగ్ ఉండదు. పోయినసారి అదే విధంగా అందరు పట్టి పెట్టారు. ఈసారి కూడా సహకరించి మనం తాళ్ళు లేకుండా పెడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీరే కళ్ళాల దగ్గర ఆరబెట్టుకొని మంచి హార్వెస్టర్లో బ్లోయర్ ఎక్కువ పెట్టుకొని వస్తే తాళ్ళు లేకుండా వస్తుంది. కాబట్టి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ మీరు కిలో కటింగ్ పెడితే ఇక్కడ ఒక 10 కిలోలు తాళ్ళు రాదు. అందులో 1 కిలో ఎక్కువ పోతే మనం ఎన్ని బస్తాలు అయితే అన్ని కిలోలు ఎక్కువ పోతున్నాయి. మనకు రైతుకే నష్టం జరుగుతుంది. అలాంటి వద్దు. పోయినసారి అయితే దాదాపు 70-80% సహకరించిండ్రు. అన్ని దిక్కులో మనం ప్యాడీ క్లీనర్ వేసి పట్టిన ధాన్యాన్ని పెట్టినా అట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. దానికి తోడుగా ఈసారి అందరికీ కూడా మనకు గవర్నమెంట్ తరఫున సన్న ధాన్యానికి
23 కొనుగోలు చేసిన తర్వాత బోనస్గా 500 రూపాయలు కూడా పడుతుంది. కాబట్టి మీరంతా కూడా ఈ సెంటర్లోనే మనం ఎక్కడ మధ్యవర్తులకు అమ్ముకోకుండా, దళారులకు అమ్ముకోకుండా మన వరిధాన్యం కొనుగోలు సెంటర్లు, ఐకేపీ కొనుగోలు సెంటర్లలోనే మీరు మీ యొక్క పండిన ధాన్యాన్ని ఇక్కడికే తీసుకొచ్చి మనకు అమ్మే విధంగా చూడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గడికి లేడు అక్కడ పొలం అక్కడ మరి పట్టాలే.